ఈరోజు మన ఇంట్లో సింపుల్‌గా చాలా హెల్తీగా ఉన్న 2 రకాల స్నాక్స్ తయారు చేసుకుందాం. వేరుశనగ పప్పు, ఫ్లాక్స్ సీడ్స్ మరియు డేట్స్‌తో. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ అవసరం లేదు. స్ప్రెడ్ కోసం కొంచెం కోకో పౌడర్ యూజ్ చేసుకొని, ఈ 4 ఇంగ్రీడియెంట్స్‌తో 2 టేస్టీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. అది కూడా ఒక మిక్స్చర్‌తోనే. ఒక స్ప్రెడ్ మరియు ఒక లడ్డు. మొదటిగా ఒక పెద్ద కడాయి పెట్టుకుని, కడాయి కొంచెం హీట్ అయినాక 2 కప్పుల వేరుశనగ పప్పుని వేసి దోరగా లో ఫ్లేమ్‌లో పెట్టుకుని వేయించుకోవాలి. వేరుశనగ పప్పు పైన స్కిన్ ఉంటుంది కదా! అది సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. వేరుశనగ పప్పులో మంచి ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. వేరుశనగ పప్పుల్ని బాగా వేయించుకున్నాక స్టవ్ ఆపేసి 1/3 కప్ ఫ్లాక్స్ సీడ్స్‌ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి స్టవ్ ఆపేసినాకే కొంచెం హీట్లో వేయించుకుంటే సరిపోతుంది. 1 మినిట్ వేపుకున్నాక చిటపట సౌండ్ వచ్చినాక ఒక ప్లేట్లో తీసుకుని కూల్ అయినాక మిక్సీ పట్టుకోవచ్చు. ఇవి కూల్ అయ్యేలోపు మనం ఒక కప్పు డేట్స్‌ని తీసుకుని అందులో ఉన్న సీడ్స్‌ని రిమూవ్ చేసుకుందాం. డేట్స్‌లో న్యాచురల్ స్వీట్‌నెస్సే కాకుండా ఐరన్ ఇంకా ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక మంచి హెల్తీ స్నాక్. ఎస్పెషల్లీ కిడ్స్‌కి చాక్లెట్స్‌కి బదులుగా ఇలా మీరు ఒక లడ్డూ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. డేట్స్‌కి ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేసినాక మన గ్రౌండ్‌నట్ మిక్స్చర్ ఉంది కదా! ఇది కూడా కూల్ అయిపోయింది. ఇది మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్‌తో కలుపుకుంటూ ఇలాగా క్రీమీగా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్స్చర్‌ని ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక 2 పోర్షన్స్‌గా డివైడ్ చేసుకుందాం ఈ మిక్స్చర్‌ని. ఒకటి లడ్డూస్ కోసం ఇంకో పోర్షన్ స్ప్రెడ్ కోసం చేసుకుందాం. డేట్స్‌ని కూడా మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది కూడా ఒక హాఫ్ పోర్షన్ తీసుకుని ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. వేరుశనగ పప్పు మిక్స్చర్ హాఫ్ తీసుకుని ఈ డేట్స్ మిక్స్చర్‌లో యాడ్ చేసుకుందాం. ఈ 2 బాగా బ్లెండ్ అయ్యేలాగా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇది మన ఎనర్జీ బాల్స్ అంటే మన లడ్డూస్ కోసం బేస్ ఇది. ఇలా మీరు లడ్డూలాగా ఈజీగా చుట్టుకోవచ్చు. ఎలాంటి నూనె, ఆయిల్ ఏం అవసరం లేదు. ఇందులో నేను బెల్లం కూడా యాడ్ చేయలేదు. డేట్స్ యాడ్ చేసి చేశాను కాబట్టి ఇవి చాలా హెల్తీ ఆప్షన్. ప్రోటీన్, ఒమేగా 3, ఫైబర్, డేట్స్‌లో ఫైబర్ ఉంది కదా! అన్నీ కూడా ఉంటాయి ఈ ఎనర్జీ బాల్‌లో. స్నాక్స్‌కి ఇలాగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కూడా. వేరుశనగ పప్పు ఇంకా డేట్స్‌లో పుష్కలంగా ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి మహిళలు కూడా ఇది క్రమం తప్పకుండా రోజు ఒక లడ్డు తీసుకోవచ్చు. 1 వీక్ వరకు ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి వీటిని స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఎనర్జీ బాల్స్ అట్రాక్టివ్‌గా కనపడటానికి నేను హాఫ్ పీనట్‌ని ఇలాగా పైన లడ్డు పైన పెట్టుకుని చుట్టుకున్నాను. మీరు కావాలంటే ఒక జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు దాని ప్లేస్‌లో. ఇప్పుడు రిమైనింగ్ మిక్స్చర్ ఉంది కదా! అందులో కొంచెం కోకో పౌడర్, కొన్ని పీనట్స్ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఇది స్ప్రెడ్ కోసం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్మూత్‌గా క్రీమీగలా వచ్చే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చినాక మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో దీన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. అంతేనండి, స్ప్రెడ్ కూడా రెడీ అయిపోయింది. ఇది మిల్క్ షేక్స్‌లో, స్మూతీస్‌లో లేకపోతే బ్రెడ్ పైన గూడా మీరు స్ప్రెడ్ లాగా చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 మంత్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. హోల్ వీట్ బ్రెడ్ తీసుకొని దానిపైన స్ప్రెడ్ వేసుకొని బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మీరు దీన్ని అప్లై చేసుకొని తింటే చాలా బావుంటుంది టేస్ట్ అది. ఇంకా వేరే షుగర్, హనీ ఏమీ అవసరం లేదు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.